నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, తేజస్ యుద్ధ విమానం కూలి పైలట్ దుర్మరణం. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న సీఎం, ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. జీడీసీసీ బ్యాంకు నల్లపాడు శాఖలో అవినీతిపై విచారణ పూర్తి, 22.25 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిపై 5 కేసులు నమోదు, సినిమాల పైరసీ కేసులో 2వ రోజు విచారణ. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు సిద్దరామయ్యే ఉంటారు, పార్టీలోని అందరూ సహకరిస్తారన్న డీకే శివకుమార్. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలేంటి? రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్సీ బోర్డు తాలూకా తేదీలను ప్రకటించడం జరిగింది. మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించి 12 గంటల 45 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పి షెడ్యూల్ ను ప్రకటించారు. మార్చి 16వ తారీఖు నుంచి జరగబోతున్నటువంటి పరీక్షల్లో 16వ తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న గణితం, 25న భౌతిక శాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, అలాగే 31వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 సంబంధించిన పరీక్షలు జరుగుతాయని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్సి సంబంధించినటువంటి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీతో మొత్తం పరీక్షల ప్రక్రియ మొత్తం అంతా పూర్తవుతుందని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు జరిగే పరీక్షలకు సంబంధించినట్లు చూస్తే మార్చి 16వ తేదీన జరిగే పరీక్షలకు సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ లో 100 మార్కులు ఉంటే, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ సంబంధించిన పరీక్షలకి 70 మార్కులుగా కూడా ప్రశ్నపత్రం ఉండబోతోంది. సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి 100 మార్కులు, మిగతా ఒక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సంబంధించినటువంటి పరీక్షల్లో 50 మార్కులు చొప్పున మిగతా పరీక్షలు 100 మార్కులు కూడా ఉండబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీతో మార్చి 16 ప్రారంభమైనటువంటి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తాయని చెప్పి ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. వైమానిక ప్రదర్శన సమయంలో ఈ ఫైటర్ జెట్ ఎత్తు తగ్గుతూ కిందకు వస్తున్నట్లు అనిపించింది. అయితే వేగంగా వెళ్లి ఒక్కసారిగా నేలను తాకింది. కొన్ని క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగి ఫైటర్ జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి. తీవ్ర గాయాలతో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. పైలట్ మృతిని భారత వైమానిక దళం ధృవీకరించింది. భారత వాయుసేనలో వినియోగిస్తున్న తేలికపాటి యుద్ధ విమానం హెచ్ఏఎల్ తేజస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:40 సమయంలో ప్రదర్శన చేస్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఫైటర్ జెట్ కూలిన నేపథ్యంలో విన్యాసాలు జరుగుతున్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నల్లటి పొగ ఆకాశాన్ని అలుముకుంది. దీంతో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. తేజస్ యుద్ధ విమానం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో తయారైంది. భారత్ తయారు చేసిన తొలితరం యుద్ధ విమానం తేజస్ MK-1A. భారీగా తేజస్ విమానాల కొనుగోళ్లకు ఇప్పటికే వైమానిక దళం ఆర్డర్లు ఇచ్చింది. 350కి పైగా తేజస్ విమానాలను ఇండక్ట్ చేసుకునేందుకు సిద్ధమైంది. గత అక్టోబర్లో 2 విమానాలను వైమానిక దళానికి హెచ్ఏఎల్ అందించింది.
కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెరదించారు. 5 ఏళ్ల పాటు సిద్దరామయ్యే సీఎంగా ఉంటారని, తామంతా ఆయనకు సహకరిస్తామని పేర్కొంటూ డీకే శివకుమార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 140 మంది ఎమ్మెల్యేలు తన వారేనన్న డీకే గ్రూపులను ఏర్పాటు చేయడం తన రక్తంలోనే లేదన్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడంపై స్పందించిన డీకే శివకుమార్ మంత్రి పదవులను కోరుకునేవారు ఢిల్లీకి వెళ్లడం సహజమని వివరించారు. సిద్దరామయ్యతో పాటు తాను అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామని ఇప్పటికే చెప్పినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సిద్దరామయ్యను సీఎం చేసే సమయంలో ఆయన 2.5 ఏళ్లే అధికారంలో ఉంటారని, తర్వాత ఆ బాధ్యతలను అప్పగిస్తామని డీకే శివకుమార్ ను అధిష్టానం బుజ్జగించిందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను సిద్దరామయ్య ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఈసారి బడ్జెట్ కూడా తానే సమర్పిస్తానని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారని డీకే శివకుమార్ కూడా ಸ್ಪಷ್ಟತನಿಚ್ಚಾರು. ನಾನು 5 ವರ್ಷನೂ ನಾನೇ ಸಿಎಂ ಆಗಿರ್ತೀನಿ ಅಂತ ಮೈಸೂರಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಸರ್ಕಾರಕ್ಕೂ ಏನೋ ಆಗಲ್ಲ ಅಂತ. ಬಹಳ ಸಂತೋಷ. ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು, ನಾವು ಯಾರು ಅವರು ಸಿಎಂ ಆಗಿರಲ್ಲ ಅಂತ ಯಾರು ಕ್ವಶನ್ ಮಾಡಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಸಿಎಂ ಆಗಿ ನಮ್ಮ ಪಕ್ಷ ಜವಾಬ್ದಾರಿ ಕೊಟ್ಟಿದೆ. ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టు స్కీమ్ను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించారు. పీపీపీ ప్రాతిపదికన ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలపై చర్చ జరిగింది. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టులను పీపీపీ కింద ప్రభుత్వం చేపడుతోంది. పీపీపీ విధానంలో వేగంగా బోధనా ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ల్యాండ్ సర్వేలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సమగ్ర భూ సర్వేపై వచ్చిన పిటిషన్లపై చర్చించేందుకు విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీతో చర్చించారు. కమిటీ చైర్మన్ గా రఘురామకృష్ణరాజు వ్యవహరించారు. భూ సర్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక సాంకేతికత వినియోగిస్తున్నట్లు కమిషనర్ కూర్మనాథ్ వెల్లడించారు. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా రెవెన్యూలో ఈ రీసర్వేలో వస్తున్న ఇబ్బందులు. ఒకే ఏరియాలో ల్యాండ్ ఒకరికో 10 సెంట్లు ఎక్కువ రావటం, ఇంకొకరికో 10 సెంట్లు తక్కువ రావటం. ఒక సంవత్సర కాలం అయితే డిస్ప్యూట్ ఏదైనా వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్స్కి వెళ్ళటం, రెవెన్యూ వాళ్ళకి పవర్ లేకుండా సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి గతంలో కొన్ని ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఎన్నో చోట్ల. సో దాని మీద మాకు చాలా పిటిషన్స్ వస్తే కమిటీ కొన్ని సూచనలు చేసి అవి పరిగణలోకి తీసుకుంటే కనీసం సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రెవెన్యూ అథారిటీస్కే ఇంకొక 1 year ఈ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకునేలాగా చేయాలి అని చెప్పి మా కమిటీ రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవ సంబరాలను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, కూటమి నేతలు పాల్గొన్నారు. మత్స్యకారులకు కావలసిన అన్ని పరికరాలను 60% రాయితీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని, ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఆక్వా రంగానికి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చే దిశగా ప్రభుత్వాలు కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని పలువురు నాయకులు సూచించారు. మత్స్య సంపద ఆధారంగా ఈ దేశంలో అనేక కోట్ల మంది జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. PMKSYని తీసుకురావడం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున మత్స్యకారులకు ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మత్స్య పరిశ్రమకి అవసరమైనటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి GST ఏదైతే ఉన్నదో దాన్ని 5% తగ్గించినటువంటి ప్రభుత్వం NDA ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అందుతున్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రతి మత్స్యకార కుటుంబానికి అందాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఈ ప్రయత్నంలో మేము ఎప్పుడు కూడా
మీకు అండగా ఉంటామనేటువంటి భరోసా ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా ఇస్తున్నా. ఈ రోజు గత 4 దశాబ్దాలుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్యకార సంపదలో అగ్రగామి రాష్ట్రంగా ఉంది అని అంటే ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ యొక్క మత్స్య సంపదకు చేసినటువంటి కృషికి ప్రతిఫలం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మత్స్యకారులకు సంబంధించి 217 జీవో ఏదైతే ఉందో ఈ యొక్క మత్స్యకారుల జీవన శైలికి జీవన ప్రమాణాలకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ 217 జీవోను కూడా రద్దు చేయడం. మరి దాదాపుగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 1,29,00,000 కుటుంబాలకి దాదాపు 258 కోట్ల రూపాయల్ని మరి ఆ రోజు మత్స్యకార భరోసాగా మత్స్యకార కుటుంబాలకు ఇస్తున్నాం. మనం ఏదైనా మత్స్యకార సోదరుడు వేటకెళ్లి చనిపోతే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఆ గత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు అన్నది కూడా ఎక్కడా ఇచ్చింది లేదు. మరి వారందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 81 మందికి 4,50,00,000 రూపాయలు యాక్సిడెంట్ల బీమా వారందరికీ కూడా అందించే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల గురించి అక్కడి అధికారులు వారికి వివరించారు. పనులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపించడంతో పాటు వివరాలు అందించారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఆ తర్వాత మోడల్ డ్యాంను కేంద్ర బృందం పరిశీలించింది. అక్కడ ప్రతి విభాగం గురించి అధికారులు వారికి తెలిపారు. స్పిల్వేను కేంద్ర బృందం పరిశీలించింది. స్పిల్వే గేట్లను ఆపరేట్ చేసే సిలిండర్లు, పవర్ పాక్స్ మొదలైన వాటి పనితీరును తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యాం, గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్, జల విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరిని అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుల మృతిపై దర్యాప్తు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. పాఠశాలలో వేదిక నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్నాభాయ్ మృతి చెందడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. జ్యోత్స్నాభాయ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాలల ఆవరణలో ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ నల్లపాడు శాఖలో అక్రమాలపై విచారణ పూర్తయింది. నల్లపాడు శాఖ పరిధిలో 22,25,00,000 రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక ఇచ్చారు. ప్లెడ్జ్ రుణాలు 13,15,00,000, ఎస్హెచ్జీలకు 7,46,00,000 బోగస్ రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా జగనన్న మహిళా ధీమా పథకం కింద 1,20,00,000 రుణాలు ఇచ్చినట్లు నిర్ధారించారు. దీనిపై విచారణకు జిల్లా పాలనా అధికారి ఆదేశించారు. బాధ్యులైన ఉద్యోగులపై సెక్షన్ 59 ప్రకారం చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పాలకవర్గం అత్యవసరంగా సమావేశమైంది. అక్రమాలకు బాధ్యులైన జీఎంలు కృష్ణవేణి, అజయ్ కిషోర్ను సస్పెండ్ చేస్తూ బ్యాంకు పాలకవర్గం తీర్మానం చేసింది. 796 మందిపై సివిల్, 186 మందిపై క్రిమినల్ చర్యలకు పాలకవర్గం తీర్మానించింది. 27 మందిపై క్రమశిక్షణా చర్యలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అనంతపురంలో వీధి కుక్కలను తీసుకువెళ్తున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుడిపై 3 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వేణుగోపాల్ నగర్, తారకనాథ్ కొట్టాలలో నాగరాజుకు చెందిన కుక్క కాలనీవాసులను ఇబ్బంది పెడుతోందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందింది. అధికారుల ఆదేశాలతో కాలనీలో కుక్కను పట్టుకుని తీసుకువెళ్లేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికుడితో నాగరాజు సహా మరో 2 వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంలో 3 వ్యక్తులు తనను తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. తిరుచానూరు సమీపంలోని పసుపు మండపం వద్ద హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఈ సాయంత్రం వసంతోత్సవం తర్వాత అమ్మవారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు. ఏటా గజవాహన ఊరేగింపు సమయంలో తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరిస్తామని అర్చకులు తెలిపారు.
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిని రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కోర్టు అనుమతితో 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు రవిని పలు కోణాల్లో ప్రశ్నించారు. పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవికి ఎవరు సహకరించారు, ఇంకా అతని వెనుక ఎవరు ఉన్నారు, అతనొక్కడే వ్యవహారం మొత్తం నడిపాడా అనే కోణంలో పోలీసుల విచారణ జరిపినట్టు సమాచారం. అతనికి సాంకేతిక పరిజ్ఞానం ఎవరైనా అందించారనే అంశంపైన దృష్టి సారించారు. నిందితుడు రవికి ఇంకా ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఎంబీఏ చదివి టెక్కీగా ఎలా మారాడు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీశారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఒక కేసులో అతన్ని అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితులను ప్రశ్నిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిని విచారించారు. హైదరాబాద్ లక్డీ కపూల్లోని సిఐడి కార్యాలయానికి వచ్చిన 3 నిందితులు సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ పై కొన్ని నెలల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు వరుసగా వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిలను సిట్ అధికారులు ప్రశ్నించారు. దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుణ్ణి తిప్పి పంపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఓటరు జాబితా శుద్ధి కోసమని చెప్పారు. బీహార్లో ఎన్డీఏ విజయం చొరబాటుదారులకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. అక్రమ వలసదారులకు మద్దతు ఇచ్చే పార్టీలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని అమిత్ షా చెప్పారు. చొరబాటుదారులను ఓటరు జాబితాలో ఉంచేందుకు కొన్ని పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో బీఎస్ఎఫ్ వజ్రోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. సరిహద్దులో బీఎస్ఎఫ్ ఉన్నంత వరకు శత్రువులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని చెప్పారు. దేశంలోని అన్ని సరిహద్దుల్లో చొరబాటుదారులను బీఎస్ఎఫ్ అడ్డుకుంటోందని కొనియాడారు. श्री विक्रम देव से दर्शिता अद्भुत नेतृत्व क्षमता संपन्न विलक्षण राजनेता, आधुनिक राजनीतिक गगन के चमकते सितारे, वे देशभक्ति की भावना से परिपूर्ण भारत माता के सुपुत्र, भारतीय राजनीति के सशक्त स्तंभ श्री प्रहरी आपका सम्मान करता है, आपको सल्यूट करता है. सीमा सुरक्षा बल के गौरवपूर्ण सफर को याद कर मन बरबस ही गर्व से भर उठता है. बल का स्थापना दिवस समारोह एक ऐसा दिन जब देशभक्ति का जज्बा बुलंदियों पर है. बीएसएफ देश की सभी सीमाओं पर घुसपैठ को रोकने में लगी है और घुसपैठ को रोकना न केवल देश की सुरक्षा के लिए जरूरी है, देश की लोकतांत्रिक व्यवस्था को प्रदूषित होने से बचाने के लिए भी घुसपैठ को रोकना जरूरी है. कुछ राजनीतिक दल एक घुसपैठिया हटाओ का जो अभियान है इसको निर्बल करने में लगे और वो राजनीतिक दल चुनाव आयोग द्वारा जो एसआईआर की प्रक्रिया चल रही है इसका खिलाफत कर रहे हैं. इस हीरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपैठिए को चुन चुन कर बाहर निकालेंगे, ये हमारा प्रण है. భారతదేశ కార్మిక రంగంలో పరివర్తనాత్మక ముందడుగు పడింది. 4 కార్మిక కోడ్లను మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 29 చట్టాలను సరళంగా, పారదర్శకంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న కార్యాచరణగా ఏకీకృతం చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను రూపొందించింది. ఈ కొత్త కార్మిక కోడ్లు భారత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ కార్మికులకు సాధికారత కల్పిస్తాయని కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 4 కార్మిక కోడ్ల అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. శ్రమయేవ జయతే అని పోస్టు చేసిన ప్రధాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అత్యంత సమగ్ర ప్రగతిశీల కార్మిక సంస్కరణలు ఇవేనని వివరించారు. ప్రపంచ సామాజిక భద్రత, కనీస సకాల వేతనాలు, సురక్షితమైన పని ప్రదేశాలు సహా ప్రజలకు ముఖ్యంగా నారీ యువశక్తికి లాభదాయకమైన అవకాశాలను కల్పించేందుకు ఈ కార్మిక కోడ్లు బలమైన పునాదిగా పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులకు గొప్ప శక్తినిస్తుందన్న మోదీ కార్మికుల హక్కులను పరిరక్షించడం, దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేలా భవిష్యత్తు రకం పర్యావరణ వ్యవస్థను ఇవి నిర్మిస్తాయన్నారు. ఈ సంస్కరణలతో ఉద్యోగ కల్పనతో పాటు ఉత్పాదకత కూడా పెరిగి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం అవుతుందని మోదీ తెలిపారు. బీహార్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బంగాల్పై దృష్టి సారించింది. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కొనసాగుతున్న వేళ పశ్చిమ బంగాల్లో 2026లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. ఇవాళ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పరీక్షించడం సహా ఓటింగ్ రిహార్సల్స్ కసరత్తు నిర్వహించింది. అంతకుముందు కోల్కతాలో మల్టిపుల్ ఫస్ట్ లెవెల్ చెకింగ్స్ టీంతో భేటీ అయిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్
భారతి ఎస్ఐఆర్తో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ల అందుబాటుపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1,30,000 ఈవీఎంలు, 1,35,000 వీవీప్యాట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అవి సరిపోతాయని నిర్ధారించారు. 2021 ఎన్నికల్లో రాష్ట్రంలో 80,681 బూత్లలో పోలింగ్ నిర్వహణ జరగగా ఈసారి 95,000 బూత్లు అవసరమవుతాయని ఈసీ అంచనా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఈవీఎంలపై నియోజకవర్గాల అభ్యర్థుల ఫోటోలను బంగాల్ ఎన్నికల్లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్లు ఇప్పటికే అనేక ఆధారాలు బయటపడగా తాజాగా మరొక అంశాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఢిల్లీ పేలుడు కేసు నిందితులకు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు జైషే మహమ్మద్ హ్యాండ్లర్ హంజుల్లా వీడియోలు పంపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎవరికీ అనుమానం రాకుండా బిర్యానీ, దావత్ అనే కోడ్ నేమ్స్ ను ఉపయోగించినట్లు కనుగొంది. ఈ నేపథ్యంలో హంజుల్లా డిజిటల్ ఫుట్ ప్రింట్ ను ట్రాక్ చేసేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త విషయం బయటపడింది. కీలక నిందితుడు ఉమర్ నబీతో పాటు మరికొందరికి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను వాడినట్టు గుర్తించారు. అక్టోబర్లో జమ్మూ కశ్మీర్లోని నౌగాంలో జైషే మొహమ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రల వ్యవహారం బయటపడింది. ఆ పోస్టర్లపై కమాండర్ హంజులా భాయ్ అని పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాక్ హ్యాండ్లర్ హంజులా జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్వర్క్ లో ఒకరైన ముజ్జిమ్మల్ షకీల్ తో టచ్ లోకి వచ్చినట్లు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ముజ్జమ్మిల్ షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుడుకు కారణమైన కారును కూడా అతడే ఉమర్కు అప్పగించినట్లు చెప్పారు. 2022లో 3 ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారికి సిరియాకు చెందిన ఆపరేటివ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్ కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడీలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల కోసం ఢిల్లీ పేలుడులో ఉపయోగించిన కారుతో పాటు మరో 2 కార్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 10న ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. చైనా జాతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత మిషన్లు, రాయబార కార్యాలయాల ద్వారా పర్యాటక వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు భారత్ అనుమతించింది. 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. జూలైలోనే చైనీయులకు పర్యాటక వీసాల జారీని భారత్ ప్రారంభించినప్పటికీ అప్పుడు కేవలం చైనాలోని భారత కాన్సులేట్లకే పరిమితం చేసింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల రాకపోకలను అక్టోబర్లోనే భారత్, చైనాలు ప్రారంభించాయి. దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ను సులభతరం చేసుకునేందుకు ఢిల్లీ, బీజింగ్లు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే దిశగా చైనా చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రతరం చేస్తోంది. ఉక్రెయిన్లో కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడిలో 5 మృతి చెందగా 10 మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. జపోరిజియా ప్రాంతంపై రష్యా సైన్యం భారీ ఎత్తున గ్లైడ్ బాంబులను ప్రయోగించింది. బాంబుల ధాటికి పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. అటు ఒడిశాపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా 5 గాయపడ్డారు. పలు నివాసిత భవనాలు, వాహన సర్వీసు స్టేషన్ ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఆయా ఘటనా స్థలాలకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. రాత్రివేళ చిత్రీకరించిన పలు ప్రపంచ ప్రసిద్ధ నగరాల అద్భుత చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. వీటిలో మన దేశ రాజధాని ఢిల్లీ కూడా ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఢిల్లీ విద్యుత్ దీపాలు కక్ష్య నుంచి కనిపిస్తున్నాయి. యమునా నది నగరాన్ని 2 భాగాలుగా చీల్చడం దర్శనమిచ్చింది. అలాగే ఇందిరాగాంధీ విమానాశ్రయంతో పాటు పలు ల్యాండ్ మార్కులు కనిపించాయి. వీటితో పాటు సింగపూర్, టోక్యో, సం పావులో నగరాలు మిరుమిట్లు గొలిపాయి. ఆయా నగరాల్లోని కాలువలు, మైదాన ప్రాంతాలు చీకటి రాత్రుల్లో స్పష్టంగా గుర్తించేలా ISS చిత్రీకరించింది. ప్రముఖ మెక్సికన్ కళాకారిణి ఫ్రీడా కాహ్లో గీసిన స్వీయ చిత్రం
న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో దాదాపు 485 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. మహిళలు గీసిన చిత్రాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఇది రికార్డు సృష్టించింది. గత రికార్డు 393 కోట్ల రూపాయల ధరను ఈ చిత్రపటం బద్దలు కొట్టిందని వేలం వేసిన సౌత్ బీ సంస్థ వెల్లడించింది. ది డ్రీమ్ అని పిలిచే ఈ కళాఖండంలో మంచం మీద ఆకులతో అలంకరించి ఉన్న బంగారపు దుప్పటి కప్పుకొని ఫ్రీడా నిద్రిస్తూ ఉంటుంది. మంచం చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్లు ఆ చిత్రంలో కనిపిస్తోంది. మంచం పైన అస్థిపంజరం బొమ్మను గీసింది. 1940లో గీసిన ఈ చిత్రం జీవన మరణం మధ్య వారధికి ప్రతీకగా నిలుస్తోంది. 18 ఏళ్ల వయసులో ఓ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్రీడా కాహ్లో మంచం మీదనే చికిత్స తీసుకుంటూ ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించారు.